2017లో పెనుబల్లి సమీపంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు యజమాని ప్రసన్న కుమార్ రెడ్డి రైతుల వద్ద ధాన్యం సేకరించి నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో రైతులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఆశ్రయించారు. వారి సమస్యను తెలుసుకున్న ఆమె స్పందించి మిల్లర్తో మాట్లాడి రైతులకు రావాల్సిన 70 లక్షల రూపాయల బకాయిలను ఇప్పించారు. దీంతో పెనుబల్లి గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామంలో స్వీట్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్ర ప్రసన్న కుమార్ రెడ్డి 2017లో ఒడ్డు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి మోగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన మా ఊర్లో పెనుబల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినాయి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్గా అంటే కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా చాలా మంచి విషయం, చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీద. పెనుబల్లి గ్రామం గత 9 సంవత్సరాల నుంచి పెనుబల్లి రాజరాజేశ్వరి రైస్ మిల్లు బకాయిలు రావాల్సింది. అందరూ రైతులని బకాయిలు పెండింగ్ పెట్టి ఇదిగో ఇస్తారు తీసుకొని మేము చెప్తున్నారు. ఎంతమంది చెప్పుకున్నా మాకు స్పంది లేదు. ప్రశాంతమ్మ గారికి ఎమ్మెల్యే గారికి పోయి ప్రశాంతమ్మ గారికి చెప్పాము. ప్రశాంతమ్మ గారు సెలవు తీసుకొని మాకు న్యాయం చేసింది. మా ఊర్లో కాలువలు అన్నీ బాగా లోపించి బాగా చేస్తుంది. మా ఎమ్మెల్యే వచ్చినాక మా ఊర్లో కాలువలు కానీ రిపేర్లు కానీ ఏం కావాలని ఏం అడిగినా కూడా బాగా చేసి మాకు బాగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కోడూరు ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ కోడూరు కమలాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వాళ్ళ సెలవున మా అందరికి డబ్బులు వచ్చినాయి. ఇంట్లో వాళ్ళు అందరూ ఆడవాళ్ళు అందరూ పిల్లలు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మేము ధన్యవాదాలు చెప్పుకుంటే సెలవు తీసుకున్నాడు. పూర్తిగా డబ్బులు ఇచ్చాడు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో, కోడు కమలారెడ్డి గారి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో 70 లక్షలు పూర్తిగా. జేసీ గారు కూడా మాకు గట్టిగా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి జేసీ గారు కూడా చెప్పారు. దానివల్ల మాకు పూర్తిగా మాకు సంతోషంగా జరిగిందని సంతోషపడుతున్నాం. ఎవరు బాధితులు లేరా? అందరికి ఎదురు గ్రామాల ప్రజలు ఉన్నారు. రాజరాజేశ్వరి రైస్ మిల్లు వారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాకు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము. మా ఎమ్మెల్యే గారికి మాకు తగిన న్యాయం చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. ఎప్పటి నుంచి ఇవ్వాలి మీకు? 2017 25 లక్షలు వడ్లుతోనే డబ్బులు మాకు. వాళ్ళు చెప్తారు పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి, ఇంకా చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఎంతోమంది చాలా మందికి చెప్పాము. ఎమ్మెల్యే కూడా చెప్పాము, అధికారులకు చెప్పాము, ఎవరు న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది. మేము వెళితే పోలీసు వ్యవస్థ ద్వారా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసి మాకు న్యాయం ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకున్నాము. ఆ మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతను కూడా చెప్పింది. జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు మిల్లు ఆడుచుకొని చెప్పి గట్టిగా సెషన్స్ జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లో వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దానికి సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు ఉప్పల మహేంద్ర గారికి, మా గ్రామ ప్రజలకి రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా సహకరించారు. ఎవరు ఒడ్లు రానియకుండా వాళ్ళ పరిష్కారం కాదే మేము ఇక్కడ ఒడ్లు దోలమని చెప్పి గట్టిగా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ